నేను వచ్చేసి ఒమాన్ దేశ రాజధాని మస్కెట్ సిటీలో అయితే ఉన్నాను. ఈరోజు ఈ వీడియో మొత్తం కూడా మన తెలుగు వారికి సంబంధించే ఉంటుంది. నా వెనకమాల ఉంది అదే మన హిందూ దేవాలయం, శ్రీకృష్ణుడి దేవాలయం. ఈరోజు ఇక్కడ శుక్రవారం అండి. పెద్ద దేవుడికి సంబంధించిన ప్రోగ్రాం అయితే ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి ఇక్కడ మన తెలుగు వాళ్ళు వేల సంఖ్యలో అయితే వస్తారండి. ఈ ఒమాన్ దేశంలో దాదాపుగా 1,00,000 మందికి పైగానే ఉంటారండి. చెప్పలేము, లెక్క కూడా లేదు అఫీషియల్గా. చాలామంది ఎక్కడ చూసుకున్న భారతీయులు కనపడతారు. అందులో మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కడో చోట కనపడుతూనే ఉంటారు. మీ అందరికీ తెలుసు కదా, ఒమాన్ అనేది కూడా ఒక ముస్లిం కంట్రీ, గల్ఫ్ దేశాల్లో ఒక దేశం. ఇక్కడ భారతీయులకు ప్రాధాన్యత ఇస్తాయి ఏంటంటే 2 టెంపుల్ ఉన్నాయి. ఒకటి శ్రీకృష్ణుడి టెంపుల్, ఇంకొకటి శివుడి టెంపుల్. 1987లో కట్టారు. అంటే ఇవాళకి 38 సంవత్సరాలండి సుమారుగా. అంటే అంత పాత టెంపుల్ కాదు, కానీ ఏంటంటే మన హిందువులందరూ కూడా కలవడానికి ఒక గొప్ప ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అంతా తెలుగేనండి, అందరు తెలుగే. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో దాదాపుగా అందరూ ఒక 80% అయితే తెలుగు వాళ్ళే ఉంటారండి. ఇక తెలుగు వాళ్ళందరినీ కలవాలంటే పెద్ద మనిషి అయితే కావాలి. ఆ సార్ ఏంటంటే అనిల్ గారు. ఇక్కడే ఎంత సార్, 14 ఇయర్సా? 13 ఇయర్స్. ఇక్కడే గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడే స్థిరపడి ఉన్నారండి. సో ఈ సారు పరిచయం అవడం, ఈ సార్ ద్వారాగా ఇప్పుడు ఇక్కడికైతే రావడం జరిగింది. నాకు మామూలుగా ఈరోజు ఇక్కడ ఒక ప్రోగ్రాం ఉందని కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి, వెల్కమ్ టు ఒమాన్. చాలా మంచి కంట్రీ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, సెక్యూర్డ్ అండ్ హాస్పిటాలిటీ ఒక రేంజ్లో ఉంటుంది. మీరే ఎక్స్పీరియన్స్ కూడా చేస్తుంటారు. అందరూ తెలుగు వాళ్ళే వీళ్ళంతా. అన్న అందరూ తెలుగేనా? అందరూ తెలుగు వాళ్ళే. అక్కడ బర్మా వెళ్ళారుగా, ఒక ఆవిడకు మీరు బిర్యానీ ఇప్పించారు, గుర్తుందా? నాగరత్నమ్మ బిర్యానీ ఇప్పించి ఆమె తినలేదంట, నేను మీరు చూశాను బిర్యానీ. అవును సార్, ఖచ్చితంగా ఈసారి ఆవిడ వస్తా కాటుక బొట్టు తీసుకొని నమ్మున్నారు. గుర్తున్నాయి, అన్నీ గుర్తున్నాయి, తీసుకొని వెళ్ళాలి. ఏంటండి ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒమాన్ తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ రంగరంగ వైభవంగా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే భోజనాలు కూడా పెడుతున్నారు, సేమ్ మన సైడ్ లాగే, మొత్తం ఎక్కడ తేడా లేదండి. నమస్తే నమస్తే. ఇంత పెద్దలైనా ఇది ఇస్లామిక్ కంట్రీ కాబట్టి ఇక్కడ రూల్స్ అయితే స్ట్రిక్ట్గా ఉంటాయండి. ఇందాక అక్కడ చూసుకుంటే మగవాళ్ళ లైను, ఇది ఆడవాళ్ళకి సపరేట్ లైను. ఆడవాళ్ళకి భద్రత ఎక్కువ ఉంటుందండి ఈ దేశాల్లో. చాలా చాలా బాగా చెప్పారండి భూటాన్ కంట్రీ గురించి, వాళ్ళ రూల్స్ గురించి. నాకు చాలా నచ్చింది ఆ వీడియో. ఒమాన్ గురించి కూడా చెప్పాలి. చెప్పాలి మీరు, ఎందుకంటే మేము అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి చాలా బాగా చెప్పాలి. ఖచ్చితంగా నిజాన్ని చూపిద్దాం, నిజాన్ని చూపిద్దాం. ఏంది బ్రో, మన వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇంతేనా? ఇంతే మన తెలుగు వాళ్ళు అందరూ ఎక్కడున్నా అడావిడ మా వాళ్ళే. అమ్మో, ఇక్కడ ఎంతమంది తెలుగు వాళ్ళు ఎందుకున్నారని, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కదండి. వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అంటే తెలుగు వాళ్ళందరికీ సుపరిచితం ఆ దేవుడు. మన తెలుగు వాళ్ళంతా కూడా ఈ దేవుడిది మా ఇల్లే అని అనుకుంటారు. కాబట్టి అందుకే ఇక్కడ తెలుగు వాళ్ళు 80% మంది వరకు ఉన్నారు. మీరు తెలుగేనా? అందరూ తెలుగే. రండి రండి. యూత్ చాలా అవసరం దేశానికి. వీడియోలు చూస్తూ ఉంటాను. జాగ్రత్త. మీరు తెలుగా కాదా? మీరు ఇక్కడ ఏం చేస్తారు? మేము ఇక్కడ క్లీనింగ్ వర్క్. ఓకే, ఎలా ఉందన్న? బాగుందన్న. అంటే ఎంత వస్తుంది ఏంటి నెలకి సుమారుగా? 150. 35,000 రూపాయలు సరిపోతుందన్న? మొత్తం ఓకేనా? ఓకే అన్న. మీ ఖర్చులు అవన్నీ పర్లేదు, బాగానే ఉంది. మొత్తం ఇంకా దాంట్లోనేనా లేదా కంపెనీ ఇస్తుందా? లేదు, కంపెనీ ఫుడ్, కంపెనీ రూమ్. ఓకే, మొత్తం ఇచ్చి 35,000 రూపాయలు జీతం. మీరు ఇట్లా చేసుకోగా పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అంతా ఓకే కదా, బాగుంది కదా? ఏమైనా ఉంటే చెప్పండి, పర్లా. అంతా బాగుంది. ఓకే, మీకు ఎలా ఉంది సార్? బాగుంది. మీరేం చేస్తారు? మ్యాన్ పవర్ సప్లై కంపెనీ. మ్యాన్ పవర్ సప్లై అంటే ఇట్లాగా ఎవరైతే పనులు వెతుకుతూ ఉంటారు, కంపెనీ వాళ్ళకి కావాలనుకుంటారో వాళ్ళకి వర్కర్స్ని సప్లై చేయడం, అంతే కదా? ఎలా ఉంది సార్?
బాగుంది మాది టాస్ కంపెనీ మీది. మా బ్రదర్ ఇక్కడే ఉంటాడు ఓకే సిన్స్ 30 years. అశోక్. మీదే ఓన్ కంపెనీ? మాదే ఓన్ కంపెనీ. మీ ఛానల్ చూస్తాం రెగ్యులర్గా నైట్లో. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తారు సార్ ఇక్కడ? ఇక్కడ మేము ఫైనాన్స్ మేనేజర్గా ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నాం. సో గత 6 సంవత్సరాల కాంచి ఒమాన్లో ఉంటున్నాం. ఒమాన్ కంట్రీ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ కంట్రీ. సో పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఫ్యామిలీకి కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. చాలా హ్యాపీ ఇక్కడ మేము స్టే చేయడం. ఏం చదువుకుంటున్నారు? 8th standard. మీరు? నేను కూడా 8th standard. ఓకే, ఇక్కడే చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాను. ఓకే, ఎలా అండి వీళ్ళ ఫీజులు, స్కూల్ ఫీజులు అవి? ఫీజులో దాదాపుగా పర్ మంత్ వచ్చేసి ఒక 15,000 ఉంటుంది పర్ కిడ్. ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఒక 4,000 ఉంటుంది పర్ కిడ్. రూపాయలు. చాలా ఖర్చు. మంచిగా చదువుకోవాలి మీరు, చాలా ఖర్చు పెడుతున్నారు మీ డాడీ. ఇప్పుడు ఏంటంటే చూసాం కదా ఇప్పటివరకు ఇక్కడ. ఫస్ట్ అయితే నాలోని జీవశక్తి అంతరించిపోతుంది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే అండి, ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ ఏంటంటే మనం ఇక్కడ టెంపుల్కి వచ్చి కవర్ చేస్తే ఫీల్ రావట్లా. అక్కడ మన తెలుగు వాళ్ళు పనిచేసి నివసిస్తారు చూడండి లొకేషన్లలో, అక్కడికి వెళ్ళి మనం వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయితే ఉంటుంది, రియల్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పనిచేసే లొకేషన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు, వెళ్ళిపోదాం. గో విత్ ద ఫ్లో అండి. నా పేరు అశోక్ గారు ఇక్కడ తెలుగు మెంబరేనండి మీరు కూడా? తెలుగు సంఘానికి మెంబరు ఈయన కూడా. ఇంకేంటంటే పెద్ద లైన్ ఉందండి, చూసాం కదా భోజనం తినడానికి. నేను ఇంకా బయటికి వెళ్ళి తిందాం అనుకుంటే మరి ఆ వెంకటేశ్వర స్వామి రూపంలోనే ఈయన వచ్చి రాబాబు తీసుకెళ్తా అని చెప్పి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళు కాదండి, నిస్వార్థంగా దేవుడికి సేవ చేసుకోవడానికి వచ్చారు. పంచ్ లెఫ్ట్ హ్యాండ్ షేక్ అండి ఎవరు? అమ్మో, ఈయన సార్ అయితే మరీ మొహాటం చేస్తారా? ఇన్స్టాగ్రామ్ అండి. పేరేం పేరు? ఛానల్ పేరు? గాయత్రి నరేష్. తెలుగులో గాయత్రి నరేష్. ఇప్పుడే మంచిగా చేయండి. ఈ ఒమాన్ దేశం గురించి చాలా మందికి తెలియదు, తెలుగు వాళ్ళకి మీరు తెలియజేయాలి. 30 సంవత్సరాలు. మీకు పాస్పోర్ట్ ఇచ్చారు ఇక్కడ? మీకు కూడా ఇవ్వలేదా పాస్పోర్ట్? ఇక భోజనం రుచి ఎలా ఉందంటే, ఈ పప్పు మాత్రం అండి మన సైడ్ అనుకోండి కొంచెం స్పైసీ ఉంటుంది. ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాలు కాబట్టి ఇక్కడ మరి వీళ్ళు కారం తినరు కావాలా. చప్పంగా ఉంది పప్పు, తోటకూర పప్పు అయినప్పటికీ. నమస్తే. నమస్తే. బాగున్నానండి. రెండు వచ్చేసేయండి, ఏం కాదులే. పేరేం పేరు సార్? ఏం చేస్తారు? మున్సిపాలిటీ. అంతా బాగుందా సార్? తిన్నారా? తిన్నాను, మీరు చూస్తాను మీ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీలంక అన్నీ చూశాను మీ వీడియో యూట్యూబ్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. పంచ్ లెఫ్ట్ హ్యాండ్ షేక్ అండి ఒకటి. రైట్. ఓకే, అన్నం తింటున్నావు పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా పులిహార. పులిహార బాగుంది, మన సైడ్ లాగే సేమ్ టేస్ట్. ఇంకో కర్రీ ఇచ్చారు, ఇదేదో బంగాళదుంప రైస్. మన రైసే అండి. ఒమాన్ దేశానికి భారతదేశానికి సంబంధాలు బాగున్నాయి కాబట్టి మన రైస్ ఇక్కడ దొరికిద్ది. ఇదేంటో మరి దోసకాయ కర్రీలా ఉంది. కారం అయితే అస్సలు లేదండి. మరి ఇక్కడ వీళ్ళు కారం తినరు అనుకుంటా. కారం లేకపోతే రుచి ఉండదు. ఇక్కడ దేవుడి ప్రసాదానికి పేరేం పెట్టట్లేదు, ఇక్కడ ఎలా ఉందో రుచి చెప్తున్నాను. తినడానికి బాగుంది, ఆరోగ్యానికి మంచిది. ఎక్కడ ఉంటారన్నా మీరు? తిన్నారా ఎంతకి? బరకే వెళ్తున్నారు ఇప్పుడు మళ్ళీ? నేను కురుమ వెళ్తున్నాను. మీ ఇంటికే కదా? ఇంటికి వెళ్తున్నాను. ఏం కావాలి? రైస్ పర్లేదులేండి, మొత్తం సరిపోయిద్ది. ఎక్కువ తిన్నా కానీ బాగుండదు. రండి వీడియో ఫ్రేమ్లోకి రండి. అంతా బాగున్నారుగా మీరు? బాగున్నామన్నా. మీరు బాగున్నారు కదా? అంతా సూపరు. వచ్చేసేయండి ఫ్రేమ్లోకి. ఇది ఎప్పటికైద్దో. రైస్ కావాలా? పెరుగు కూడా ఉందా? పెరుగు తినేస్తా అయితే. ఇంకేంటన్నా మరి అంతా ఓకేనా? ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ అన్న. బాగున్నారు కదా? అంతా బాగుంది. సరే వస్తాను అటు. ఇటు బుర్కానా? బర్కా. కురుమ. అటు కూడా వస్తాలే కుదిరితే. సరే జాగ్రత్త అన్న. అంతా సంతోషమా? లెఫ్ట్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, పంచా.
సరే మరి బాయ్ అన్న. చాలా మంది ఉన్నారు ఉన్నత స్థాయిలో. కాకపోతే నేను చాలా అంటే యూట్యూబ్ మీరు చేస్తూ ఉంటారు కదా, చాలా మటుకు చూస్తూ ఉంటాను నేను. అంటే నాది రాదు సబ్స్క్రైబ్, ఈయనది వస్తుంది గూగుల్, ఈయనకున్నది అకౌంట్. సో టీవీది కూడా అదే ఉన్నట్లు అదే వస్తుంది. చాలా సంతోషం సార్, మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఉన్న ఒమాన్లో. తిన్నారా మీరు? లేదు, టైం పడుతుంది అవునా? లోపల. అంటే దేవుడికి సేవ ముందు, ఆ తర్వాతే మంచిది. రండి మరి ఇంటికి ఉంటే. మీరు మరీ మొహాటం పెడుతున్నారు. అంతా దైవ నిర్ణయం, చూద్దాంలేండి వీళ్ళని బట్టి. ఓకే. అలాగే ప్రసాదం కూడా ఇచ్చారు, స్వీట్. అరే తెలుగేనా? ఇదిగో స్వీట్ తింటావా? అవును, నీకు అంటే నా షుగర్ని నేను ప్రమోట్ చేయనుగా, మర్చిపోయా. ఏం లేదురా, ఒకసారి ఇట్రా, ఆ లడ్డు చూపించు. ఏం లేదు, దేవుడి ప్రసాదం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఓకే. చాలా హెల్త్కి సంబంధించి వ్యాధులు వస్తాయి అన్నమాట. కాబట్టి పంచదార తీసుకోమాక ఆరోగ్యంగా ఉండు, సరేనా? నో షుగర్, స్టే స్ట్రాంగ్, మోర్ ఎస్ మోర్ హెల్దీ. రానా అన్నదా? షుగర్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏంటి అంతే. పాడ్కాస్టా? నువ్వు యూట్యూబరేగా? ఓహో, నువ్వు ఫేమస్ అవుతావులే. ఈ వీడియోకి 1000 సబ్స్క్రైబర్స్ రావాల్సింది. 1000 వచ్చేస్తారులే. బ్రో నమస్కారం. ఏం చేస్తారన్న ఇక్కడ? మేము గార్డెన్ వర్క్ చేస్తామండి. ఓకే, ఎక్కడ ఉంటారు? బర్కా దగ్గర ఉంటాం, మనమ్మ. బర్కా. ఇప్పుడు వెళ్తే మన తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ? ఉంటారు. బర్కా. బర్కా ఎలా గెలవాలి నేను వాళ్ళని? బై సైకిల్ నడుచుకుంటూ వెళ్ళొచ్చా? చాలా లాంగ్ ఉంటుంది. ఎంత, 5 కిలోమీటర్లు ఉండిద్దాం? లేదండి, ఒక మేబీ 78 ఉంటుంది కావచ్చు. అబ్బో, 7-8 ఉంటుందా? 100 పైన ఉంటుంది. ఏం బర్కా ఉందా ఇక్కడ సిటీలో? ఏముండదా తెలుగు వాళ్ళు? రువి దగ్గర ఉంటుంది మనకి ఇక్కడ. రువి దగ్గర వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఏం లేదు, ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏంటంటే వాళ్ళు ఉండే లొకేషన్కి వెళ్ళి అక్కడ రియల్గా చూస్తే ఆ ఫీలింగ్ వేరు, న్యాచురల్గా ఉంటుంది. వెళ్తే టెంపుల్ కాబట్టి ఈరోజు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈరోజు అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. అది విషయం. రువికి అయితే వెళ్ళాలి ఇప్పుడు నేను. రువి రే మంచిగా చదువుకో, సబ్స్క్రైబ్ చెప్పు అన్న. అందరు తెలిగే కదా అన్న. రువి ఎట్లా వెళ్ళిద్దనా? రువి అందరు అక్కడేనా? మరి వెళ్దామా? మీరు అట్టేనా అక్కడేనా ఉండేది? చూపిస్తారా మరి? మీరంతా ఉంటే ఇంక సంతోషం. పెద్దదా రువి? అంత పెద్దదేం కాదు, జనం అంతా అక్కడే ఉంటారండి ఎక్కువ. అక్కడ శ్రీకృష్ణుడి గుడి, అక్కడ నుంచి ముందరికి నడుచుకుంటూ వస్తే ఇది చర్చ్ అంటండి. అంటే ఇది ఇస్లామిక్ దేశం అయినప్పటికీ ఇక్కడ గుళ్ళు, చర్చిలు అన్నీ ఉన్నాయి. క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు, ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి బాగుంది. 2 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వచ్చాం. ఇంకెంత దూరం ఉండిద్ది? 1 కిలోమీటర్ ఉండిద్దా? సైకిల్ వీరుడు. ఏం చేస్తారు బ్రో మీరు? సెక్యూరిటీ జాబ్. ఎంత వస్తుంది నెలకి? 130. అంటే 30,000 రూపాయలు అయితే సంపాదిస్తున్నారు. పెరిగే అవకాశం ఉంటుందా? అంటే ఇది జస్ట్ ఇప్పుడు వేరే వేకెన్సీస్ లేవు కాబట్టి ఇందులో పెట్టారు. ఫ్యూచర్లో సిస్టమ్ వర్క్ ఏమైనా పెట్టచ్చు. మనోడికి వచ్చే సిస్టమ్ వర్క్. ఆల్ ది బెస్ట్ బ్రో, మంచిగా జాగ్రత్త. సైకిల్ బాగుంది. ఓకే, వచ్చేసాం. మీ రూమ్ ఇదేనా? ఓకే, దీంట్లో రూమ్ అంట. పెద్ద బిల్డింగ్ కదన్నా. గ్లోబల్ అని కనపడుతుంది కదా, గ్లోబల్ మనీ ఎక్స్చేంజ్ అది ఆఫీసు. మన తెలుగు వాళ్ళు, భారతీయులు ఇక్కడ సంపాదించే డబ్బులు మొత్తం ఇండియా పంపించాలంటే దాని ద్వారా పంపిస్తారంట. అన్న చూడండి ఇక్కడ సెటప్ చేసాడు. ఎంజాయ్ కానివ్వండి. పేరేం పేరన్న? రాజు. ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ గార్డెన్ వర్క్. ఎలా ఉంది? బాగుంది, పర్లేదు. సుమారుగా ఎంత వస్తుంది నెలకి? 120. అంటే 28,000 రూపాయలు వస్తుందండి అన్న. మొత్తం మీకు అకామిడేషన్ అంతా కంపెనీ ఇస్తుందా? అంతా కంపెనీ. జస్ట్ ఇంకా డబ్బులు, ఆ డబ్బుల్లో కొంత మీ ఖర్చులు కొంచుకొని 28,000లో మిగతా డబ్బులు ఇంటికి. ఓకే, పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదు, ఇంకేం లేదు. అంటే ఇక్కడ ఏమైనా మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి కానీ చిన్న అలాంటి. ఏదైనా చెప్పారంటే మార్చుకోవడానికి అవకాశం ఉండొచ్చు కదా? లేదన్నా, ఇంకా క్యాన్సర్ మీద వెళ్ళిపోవడం తప్పితే ఇంకోటి ఏం లేదు అందులో ఆప్షన్. ఇక్కడ మార్చుకోవడం అనేది ఏం లేదు, ఇంటికో ఇంకా రావడం అంతే. సమస్యలు ఏం లేవా?
సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న చెప్పుకోవద్దు అంతే. ఇంకా ఫ్యామిలీ కోసం చెప్పకుండా ఎలా తెలిసింది ప్రపంచానికి? చెప్పొద్దు, ఇంకా మన ఫ్యామిలీ కోసం మనం బాధపడాల్సిందే ఉంటుంది. వెళ్ళే కొద్దీ ఇట్లా తగులుతూనే ఉంటారు. ఇవాళ సెలవు కాబట్టి చూస్తున్నాయి ఇంతమందిని. ఇక్కడ ఏంటంటే అండి, ఈరోజు శుక్రవారం, కానీ ఇదే ఇంకా వీళ్ళకి వీకెండ్. శుక్రవారం సెలవు. ఇస్లామిక్ దేశాల్లో శుక్రవారం మసీదుల్లో నమాజులు చేసుకుంటారు కాబట్టి, తెలుగు వాళ్ళు సార్ ఇప్పుడు ఇక్కడ మసీదుల్లో నమాజ్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి ఇంకా మనకి ఆదివారంలా అండి. శుక్రవారం శనివారం వీళ్ళకైతే సెలవు. అదే పై స్థాయిలో ఉన్న వాళ్ళకి సెలవు అండి. అంటే అందరికీ శుక్రవారం సెలవు, కానీ కొంచెం పై స్థాయిలో ఉన్న వాళ్ళకి శనివారం సెలవు, ఆదివారం కూడా జాబ్ ఉంటుంది ఇక్కడ. మీరు ఎట్లాగా? ఓన్లీ శుక్రవారం సెలవు, ఓన్లీ శుక్రవారమే. కొంచెం పై స్థాయిలో ఉన్న వారికి ఎప్పుడైనా 5 days 2 days. అతి త్వరలో మారాలి, మీకు కూడా రావాలని కోరుకుంటున్నా. సో వీళ్ళు నేపాల్ నుంచి అంట. కొంచెం మమ్మల్ని కూడా తీయండి అన్నారు. कैसे हो आप? बहुत बढ़िया है, आप कैसे हैं? मैं ठीक हूँ. आप? बहुत अच्छा है आप. अच्छा है. हम लोग भी अच्छा सुपर सुपर. ఇంకెవరు? दूसरा आदमी नेपाल से? आप भी इंडिया से हैं. इंडिया से. बोलिए ना. नेपाल कैसे है अभी? ఇప్పుడు नेपाल ఎలా ఉంది? फर्स्ट क्लास है, गवर्नमेंट चेंज हो गया, बहुत फर्स्ट क्लास है, पहले से बहुत अच्छा है अभी. ठीक है, मैं आता हूँ. कब आएगा? एक दिन Welcome है आपका. मैं एक दिन आता हूँ. बहुत वेलकम. Okay. Congratulations for you. ధన్యవాద్. బాయ్ బాయ్. సంతోషం అన్న. ఎలా ఉంది? మొత్తం బాగుంది కదా? బాగున్నానన్నా. మీరు ఎలా ఉన్నారు? సినిమాలో హీరోకి ట్రై చేయండి అన్న. మీరు ఇక్కడ ఉన్నారే. మీరు ఎలా ఉన్నారు? ఉన్నానన్నా. ఇంకా కొంచెం బక్క చిక్కిపోయి. లేదు సైకిల్ కాదు, మామూలు ట్రావెలింగ్ ప్రస్తుతం. సైక్లింగ్ ఈ ఇయర్ లేదన్నా, నెక్స్ట్ ఇయర్ మేబీ. కొంచెం కాలు చూయించుకోవాలి ఫస్ట్. ఇదైందిలే, చూసి డాక్టర్ చెప్పేదాన్ని బట్టి. ఇంకా 1 week అవుతుంది. ఏరియా అన్న గుర్తు, అన్ని పేర్లన్నీ అల్లేదు, వెంతగా ఉంటాయి ఇక్కడ. గుబ్రా దగ్గర. నేను అక్కడే గోపురంలో ఉంటాను. నైస్. మేము అందరం మొత్తం మస్కట్లో తెలుగు వాళ్ళమే. మీ అంతా ఫ్రెండ్స్, పైగా టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉంటాం అందరూ. టిక్ టాక్ లో ఆయన అండి, అందరూ కూడా టిక్ టాక్ వీడియోలు చేస్తాం. సూపర్ సూపర్ నైస్. మంచిగా చేయాలి, తెలుగు వాళ్ళ పేరు నిలబెట్టాలి. అన్నా ఒక్కసారి ఇటు రండి, నేనే వస్తున్నా. ఏంటి ఇక్కడ ఎక్కడుంది మన తెలుగు వాళ్ళు ఇల్లు? ఇల్లు అంటే అన్ని చోట్ల మన తెలుగు. మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను గోపురా. ఎంత దూరం? ఇక్కడ నుంచి 20 kilometers. మీరు? గాల 30 kilometers. మీరు? అంటే ఇక్కడ ఇల్లు ఏం లేవు. మీరు గుడి చర్చ్ ఉంది కాబట్టి చాలా మంది వచ్చారు తెలుగు వాళ్ళు. ఇది మన తెలుగు వాళ్ళందరూ కలుసుకునే ప్లేస్ మాట. ఇది మన తెలుగు వాళ్ళు బాగా కలుసుకునే ప్లేస్ మాట. ఇది బ్యాంక్ అంటారు, రూబీ సెంటర్ మాట. ఇది రూబీ సెంటర్. ఇక్కడే మన తెలుగు వాళ్ళు కలుస్తారు, కానీ ఎక్కడి నుంచో వస్తాం మొత్తం. అందుకని ఇప్పుడు నేను చూస్తున్నా ఇంతమంది. వీడియో అప్పుడైతే ఉండరు. సో అది మ్యాటర్. శుక్రవారం కాబట్టి సెలవు. ఈ రూబీ సెంటర్కి వచ్చి మీరంతా కూడా కష్ట నష్టాలు చెప్పుకుంటారు ఒకళ్ళు. మనకెవరు లేరు అనకుండా ఇట్లా మన తెలుగు కమ్యూనిటీ మొత్తం ఇక్కడ. ఇదిగోండి, ఇదేంటి ముస్తఫా సుల్తాన్ బ్యాంక్ ఎదురు రూబీ సెంటర్. ప్రతి ఒక్కరికి వస్తారు. నైస్ నైస్. వాళ్ళంతా అంతే చూస్తున్నారు, బ్యాంక్ ఎదురు ఉన్నాగా. సైడ్కి రండి. ఉంటామరా. థ్యాంక్స్ అన్న. ఇంకా ఇక్కడే కొంతకాలం నుంచి సొంత షాప్ పెట్టుకున్నారంట టైలర్ ఒక ఆయన, తెలుగు ఆయన. ఇక్కడ గోదావరి రుచులని తెలుగులో బోర్డు పెట్టి ఉంది. చూస్తానికి భలే ఉంది. ఊరక వెళ్ళి చూసొద్దాం లోపల ఎలా ఉందో. ఎవరెవరినో చూపిస్తున్నాం, మన తెలుగు వాళ్ళని చూపిపోతే ఎట్లా చెప్పండి. ఏంటన్నా బిర్యానీ లాగేసినట్టున్నారు? ఎలా ఉంది? సారీ, లెఫ్ట్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, రైట్ ఇస్తాను. ఒక నిమిషం. పంచ్ మీరు మళ్ళీ లెఫ్ట్ అవుతుందిగా, అది ఓకే. ఓకేనా, బాగుంది. ఎంతనా బిర్యానీ కాస్ట్? 1.3 రియల్ అంటే ఎంతనా? 250. ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్ అంట, అన్లిమిటెడా? తిన్నంత 300 రూపాయలు. చౌకే. ఆల్ ది బెస్ట్ అన్న. మీదేనా? అవునా? ఎలా ఉంది వ్యాపారం? ఓకే, పర్లేదు. ఓకే, ఏం లేదు, కింద బోర్డు చూసి వచ్చా. ఎవరెవరియో చూపిస్తున్నాం మన తెలుగు వాళ్ళకి, జస్ట్ మన సపోర్ట్ లాగా అని చెప్పొచ్చా. మంచి క్వాలిటీ అందించండి, సరేనా? డెఫినెట్లీ. ఓకే, షేక్ హ్యాండ్ రైట్ హ్యాండ్. ఒక నిమిషం. ఓకే, ఏ స్టాఫ్ అంతా తెలుగు వాళ్ళేనా? అన్నయ్యలు తెలుగు వాళ్ళేనా? మంచిగా వండాలి, క్వాలిటీ ఉండాలి, సరేనా? తెలుగు టైలర్ ఎక్కడన్నా? ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తాను. ఎలా ఉంది? అంతా బాగుందా? బాగుంది. నెలకి ఎంత వస్తుంది జీతం? మేబీ 60. 60,000 వస్తుంది. సూపర్. ఆల్ ది బెస్ట్. పంచ్ లెఫ్ట్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదా?
ఓకే బాయ్, జాగ్రత్త. గొంతులోకి తీసుకొచ్చారు, ఇదిగో ఈయనే అంట. సార్ మీరే కదా టైలరు? పద. ఏ ఊరు నుంచి అండి? రాజమండ్రి నుంచి అంట సారు. ఆంధ్ర లేడీస్ టైలర్స్ ఈ రువి అనే ఏరియాలో ఉన్నాయండి మొత్తం. తమిళ్లో కూడా బోర్డు పెట్టారు. ఓహో, అందరికి అర్థం అవడానికా? మీది సొంతదేనా ఇది? ఎంతకాలం నుంచి చేస్తున్నారు? మేము అప్పుడే 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. బాగుందా? నెలకి ఎంత రావచ్చండి సుమారుగా? నెలకు అంత అంటే టైలరింగ్లో అన్నదే నికరం ఉండదు. ఓ నెల అవుతుందో నెల రాకపోతే పన్ను పట్టి. ఏం చేస్తున్నారన్నా? నేను మొన్న వచ్చాను, విజిటింగ్ మీద వచ్చాను మొన్న. ఓ టూరిస్ట్ మీరు కూడా? రండి, ఇంకా ఏం చేస్తారు? తిరగడానికి వచ్చింది. అందరూ ఉన్నారు. ఓ మీ వాళ్ళదేనా? ఓకే ఓకే. అంటే ఇక్కడ టైలరింగ్ షాప్ మన వాళ్ళదే? లేదు, ట్రైనింగ్ షాప్ వేరే వాళ్ళది, కానీ మేము ఇలాగ పెద్దమ్మ వాళ్ళ దగ్గర నుంచి చూడటానికి వచ్చాం అనమాట. మన తెలుగు వాళ్ళని నేను చూసి మన వాళ్ళు చెప్పారు నవీన్ ట్రావెల్ వచ్చిందని. మీరు ఒప్పుతున్నారు? ఉంటానా లేదా అని హడావుడికి వచ్చారు. మొత్తం ఆగమాగం ఉంది. ఆడ నుంచి ఊరికి వచ్చిన. ఏ ఊరు? ఆర్మూరా. గుంటూరులో కూడా మీలాంటి వ్యక్తిని చూసినట్టు గుర్తు. మీరు? ఆంధ్ర. ఏ ఊరు? రాజోలు. మంచి ఊరు. మీది? జగిత్యాల. మంచి ఊరు. మీది? మన నిజామాబాద్. మనూరే. ఓకే. ఎన్ని రోజులు ఉంటారు ట్రావెల్? ఇంకంతే, రేపు వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ జోర్దాన్ వెళ్తున్నాను. మాస్టారు, మన తెలుగు వాళ్ళు ఏమేమి షాపులు రన్ చేస్తున్నారండి ఇక్కడ బిజినెస్లు? ఫ్యాన్సీ షాప్ ఉందండి. మన తెలుగు వాళ్ళదేనా? ఫ్యాన్సీ షాప్ మన తెలుగు. పదండి వెళ్దాం. తెలుగు వాళ్ళు అయితే వెళ్ళిపోవడమే. తెలుగువారి ఫ్యాన్సీ షాపు. తెలుగు పేరుని బాగా వాడుకుంటున్నారండి. అదే మన గుంటూరు విజయవాడలో ఇట్లా తెలుగుని పెడితే వస్తారా? హలో అండి, నమస్కారం. హలో. మిమ్మల్ని శ్రీలంకలో ఎక్కడికి వెళ్ళినట్టు థ్యాంక్స్ అండి. మొత్తం మీ వీడియోలు ప్రతి ఒక్కటే చూస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి, బాయ్. ఓకే అండి. ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారుగా. సరే, మంచిగా రెస్ట్ తీసుకోండి, సెలవు. ఇక మేడం గారు, మీ పేరేం పేరండి? నా పేరైతే కమలా గారు. ఇక్కడ సొంతంగా వ్యాపారం చేస్తున్నారు ఒమాన్లో. అసలు ఎలా అండి ప్రాసెస్ ఇక్కడ వ్యాపారం చేయాలంటే? ముందు నాకు రాదని చెప్పడం. సరే, ఇంకో పెద్ద మనిషి ఉన్నారుగా, ఈయన కూడా టైలరింగ్ షాప్ ఉందంటే కాసేపు వెళ్తాంలే. సార్ మీరు చెప్పండి సార్. ఇక్కడ స్పాన్సర్ ఉంటారండి, ఆయనతోటి మనం డిస్కస్ చేసుకొని ఇలా షాప్ పెట్టుకుంటున్నామని చెప్పేసి ఇలా తీసుకుంటే ఆయన పేరు మీద షాపు ఉంటుందండి. షాప్ మీద ఇక్కడ లైసెన్స్ ఇస్తారు మనకి. లైసెన్స్ ఇచ్చి షాప్ ఇచ్చి రెంట్ తీసుకుంటారు మంత్లీ ఇంత అని చెప్పేసి. షాప్ రెంట్లీ మనం కంటిన్యూగా అది కంటిన్యూ చేసుకుంటాం. మనం షాప్ మంత్లీ మనీ పే చేస్తాం, అట్లా నడుస్తామండి. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇక్కడ వ్యాపారం మనం వచ్చి డైరెక్ట్గా చేసుకోవాలంటే కుదరదండి. వీళ్ళంతా కూడా విజిట్ వీసాల పైన వచ్చారు, వర్క్ పర్మిట్ వీసాలు. ఆ వీసాల పైన వచ్చి ఇక్కడ ఒమాన్లో ఎవరైతే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు సిటీలో చాలామంది ఉన్నోళ్ళు ఉంటారండి. అలాగే మనం కొంచెం ఊరవతలకి వెళ్తే పల్లెటూరులో ఉంటారు ఒమాన్ వాళ్ళు. ఒమాన్ సిటిజన్ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా మీ పేరు మీద షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాము, మీకు ఇంత ఇస్తాం నెల ఎంత మనకి 100% ఉందండి, ఒక 5% 10% ప్రాఫిట్లో లాభం ఇట్లా ఇస్తామన్నామంటే కనుక వాళ్ళు ఓకే అంటారు. ఎందుకంటే ఊరికి ఇంటి దగ్గర కూర్చుంటుంటే డబ్బులు వస్తున్నాయి. ఎవరు కాదంటారు చెప్పండి. సో అలా ఏంటంటే ఇట్లా మన తెలుగు వాళ్ళంతా వ్యాపారాలు చేస్తున్నారు, అంతే, చాలా సింపుల్. ఏదైనా వచ్చి ఉండాలండి, లౌకిక జ్ఞానం. మనం వెళ్ళి వాళ్ళని అడగాలి ఫస్ట్, అంతేనా అండి? మొత్తం అందరూ అంతే కదా తెలుగు వాళ్ళు? అదే సార్, మొత్తం అంతా ఎవరు వచ్చినా కానీ వ్యాపారం పెట్టుకోవాలన్నా వాళ్ళ పర్మిషన్ లేదు, ఏమి చేసేది ఏమి ఉండదండి. వాళ్ళు ఓకే అయిన తర్వాత మనకు లైసెన్స్ ఇస్తారు, మనం పెట్టుకొని మనం రన్ చేసుకోవచ్చు ఏదైనా వ్యాపారం ఏదైనా సరే. అదే సార్. సూపర్. ఇటు కూడా వెళ్ళొచ్చా? సరే అండి. కమలా గారు, మీ పేరేం పేరు? నా పేరు భవానీ గారు. ఆల్ ది బెస్ట్ అండి, మీ వ్యాపారం బాగుండాలి. ఏం కావాలండి? ఏం కావాలి మీకు? కుమార్ ఆంధ్ర లేడీస్ టైలర్స్. రూబీ సెంటర్ అండి, మస్కెట్ రూబీ సెంటర్. చెప్పండి సార్, అడ్రస్ చెప్పండి. మస్కెట్ అండి, రూబీ సెంటర్ అండి. రూబీ సెంటర్. ఒక జత కుడితే ఎంత తీసుకుంటారు? మ్యాక్సిమం ఇక్కడ అయితే 6 రియల్ అండి. ఇక్కడ మనీ అయితే 6 రియలు, అంటే 1300 రూపాయలండి జత. మన భారతదేశంలోనే తక్కువ కదా సార్. ఇక్కడ మరి రూమ్ రెంట్లో, తర్వాత షాప్ రెంట్లో, ఇక్కడ మెటీరియల్ కాస్ట్ వేరేగా ఉంటుంది కదా సార్. ఇదంతా కాదని కూడా మళ్ళీ వాళ్ళ కమిషన్ ఒమాన్ వాళ్ళకి అదే ఉంటుంది సార్, తినేదేమో సార్ అది. సరే మేడం గారు, అది కిందటి సంవత్సరం అండి. బాగున్నారు సార్? శ్రీలంక వెళ్ళారు కదా? అవునండి. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. 20 సంవత్సరాల నుంచి ఇవిడండి. అన్నీ వెళ్ళారుగా? ముంబైలో వీడియోలు చేయలేదు కానీ వెళ్ళానండి. శ్రీలంక స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసారు కదా మీరు? అవునండి, శ్రీలంక బాగా చేసాం.
భూటాన్ కూడా చేశారు. రోడ్డు పక్కన తీసారు కూరగాయలు అమ్ముతుంటే కజిన్ బ్రదర్ అండి, సంతోషం, మీరు చెప్తుంటే సంతోషంగా ఉంది. కజిన్ బ్రదర్ అండి మౌదన్ గారు, ఈయన మా బ్రదర్, మేమంతా రిలేషన్స్ అండి. మాట్లాడతారండి? లేడీస్ సెక్షన్ అంతా మొత్తం ఎవరు మాట్లాడండి మాట్లాడండి ఉందా మీరు హైలైట్ చేయాలి మన షాప్ మాట్లాడండి మీరు చెప్పండి. ఏముంది, నాకు ఇంక చెప్పడానికి ఏం లేదండి. మీరు తెలుగు వారు ఇక్కడ మంచి వ్యాపారాల్లో ఉన్నారని సంతోషం. ఎక్కువ పోతుంటాయి. మనం ఎక్కువ 90% వచ్చిన జీతం మనకి ఇక్కడ మిగులుతుంది అంతే. అది ఇక్కడ 30,000 వస్తాయి కదా మన చేతికి వస్తాయి. అది ఇండియాలో అయితే సెలవు పెట్టిన జీతం ఇవ్వడు కదా మనకి. సార్ వర్షం సార్ చెప్పారు, సంతోషం అండి. సెలవు కదా. షుగర్ ఉంటుందేమోనని. ఏమున్నదండి, నేను షుగర్ కంప్లైంట్ నేనే తాగుతుంటాను అన్నమాట. నేచురల్ ఆరెంజ్ జ్యూస్ అనమాట. థ్యాంక్స్ అండి. అమలాపురం అయింది, అమలాపురం మాది అత్తిలి దగ్గర, మా అందరిది. మీది అత్తిలి? అత్తిలి. మీది? అంతా అమలాపురమే, మన అమలాపురమే. రాజోలు, మన రాజోలే. ఆయన నేను షుగర్ తీసుకున్నాను చెప్పినా కానీ తీసుకొచ్చి ఇచ్చారు. దీంట్లో షుగర్ ఉంది. ఆయన వద్దు వద్దు అంటున్నా తీసుకొచ్చి ఇచ్చారు. మనమా షుగర్ తీసుకోవట్లా. ఇక్కడ ఏంది జోయ్ లూకాస్ కూడా ఉంది. దీంట్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారంట. ఇంకా మన తెలుగు వాళ్ళది మొబైల్ షాప్ ఉందంట. మొబైల్ షాపా? మొబైల్ షాప్ కూడా చూసుకొని ఇప్పటికే చాలా చూసామండి. ఈ రువీలోనే ఉన్నారు. ఇంకా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శుక్రవారం పూట ఒమాన్లో ఉంటే ఈ మస్కెట్లో, ఈ రాజధాని మస్కెట్లో రువి అనే ఏరియాకి వస్తే తెలుగు వాళ్ళు కుప్పలు కనపడతారు మాట్లాడుకుంటూ. ఎవరో ఒకరు తగులుతారు, కలవచ్చు. వాళ్ళు తెలుగు వాళ్ళండి. వాస్తవానికి మాట్లాడుకుంటే ఎవరు కూడా నా వ్యాపారం ఎంత ఉంది అంత ఉందని చెప్పరు. ఏ మనిషికైనా మినిమం ఈ విదేశం వచ్చి చేస్తున్నారంటే మన సైడ్ 1,00,000 అంటే ఇండియాలో సంపాదిస్తే ఇక్కడ ఒక 3 లక్షలు లేనిది రారు. గుర్తుపెట్టుకోండి. అదే ఇంకా కొండ గుర్తు. బాబాయ్ చేతిలో చూడండి నేను డబ్బులో. అది కాబట్టి బాగానే వస్తుందండి, ఆదాయం అయితే బాగుంటుంది. బాగకుండా ఎవరు చేయరు, మంచిగా వచ్చింది కాబట్టి విదేశాల్లో చేసుకుంటారు. తెలుగు వాళ్ళు ఓనర్లా? ఓహో, హైదరాబాద్ గోల్డ్ షాప్ మన తెలుగు వాళ్ళంట. ఏం చాలా దూరం వచ్చాం కదా. మొబైల్ షాపు బాగున్నానండి. థ్యాంక్ యూ. శ్రీలంక తెలుగు వాళ్ళ షాప్ ఉందండి, మొబైల్ షాపు. ఇదేనా? ఎవరో చూద్దాం. అమలాపురం మొబైల్సా? కాఫీ షాపా? థ్యాంక్స్ అన్న. బాగున్నారుగా మీరు? అంతా బాగున్నానన్న. మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తారు? నేను కంపెనీలో బ్యాంక్లోనే ఆఫీస్ బ్యాక్ వర్క్ చేస్తాను. సుమారుగా ఎంత రావచ్చు నెలకి? సాలరీ తక్కువే, ఇన్కమ్ 50,000. నెలకి 50,000. మీరు? నాది క్లీనింగ్ గెస్ట్ హౌస్ సేమ్ నెలకి 25,000 నెలకి. ఖర్చులన్నీ బాగున్నాయి, వస్తుందిలే అన్న ఏదో రోజు. అత్తిలి గారు నమస్తే సార్. లెఫ్ట్ హ్యాండ్ షేక్ హ్యాండ్. ఏం చేస్తారు సార్? క్లీనింగ్ అండి సార్. సుమారుగా ఎంత రావచ్చు నెలకి? 100 రియాలు వస్తుంది సార్. అంటే 23,000. 100 వస్తుంది సార్. నెలకి 100 రియాలు చాలా తక్కువ కదండి. సరే నీళ్ళు జాగ్రత్త అంతా. ఇక్కడ రిపేరింగు సేల్స్ అన్న బాగుంది మంచిగా. కస్టమర్లు కూడా మంచిగా ఉన్నారా? ఇంత దూరం వచ్చి ఇక్కడే మొబైల్ షాప్ బిజినెస్ పెట్టడానికి కారణం ఏంటి? రీజన్ మన వాళ్ళ కోసం, మన తెలుగు వాళ్ళ కోసం. తెలుగు వాళ్ళ కోసం. అంటే భాష ప్రాబ్లంలో ఉండకూడదు, రేట్లు కొంచెం తక్కువ రేటుకి ఇద్దామన్నా. సిద్దిపేట. ఓకే. హైదరాబాద్, తెలంగాణ. సూపర్, చాలా సంతోషం అనిపించింది అన్న. తెలుగు వాళ్ళు ఉన్నారు ఇద్దరికి. ఇట్లా మీరు ఒక్కళ్ళైనా ఇంకా చాలా మంది ఉన్నారా మొబైల్ షాప్? అయితే మంది ఒకటే ఉంది తెలుగు. లాస్ట్ 15 years నుండి ఇది మంది. 15 సంవత్సరాలు. మంచిగా నడుస్తుందా? పర్లేదు, హ్యాపీ. ఏ భరత్, ఏం చేస్తావు? క్లీనింగ్. ఎంత వస్తుంది నెలకి? 100 అంటే 23,000. అన్ని ఖర్చులన్నీ బాగున్నాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. హాయ్. ఇక్కడ ఆడవారు కూడా చాలామంది అయితే కనపడుతూ ఉంటారు మనకి. కాకపోతే మొహాట పడుతూ ఉంటారండి. అంటే ఇప్పుడు మగవాళ్ళు అంటే వచ్చేస్తారు. మా వీడియోస్ చూస్తారా? థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి? ఈస్ట్ గోదావరి. మొత్తం బాగుందా ఇక్కడ? ఆల్ ది బెస్ట్. బాయ్ బ్రో. నమస్తే అన్న. పంచ్ లెఫ్ట్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదుగా. బాగున్నారా? ఏం చేస్తున్నారు ఇక్కడ?
మెరైన్ వర్క్ అంటే సముద్రం షిప్పులు. ఏం చేస్తున్నారు ఇక్కడ? వర్క్ కంపెనీలో వర్క్ ఎలా ఉంది? బాగుంది. ఇప్పటికైతే మ్యాక్సిమం వర్క్ లేదు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 8 months అయిపోయింది. 8 నెలల నుంచి. సూపర్ సూపర్, సంతోషం అండి తెలుగు వాళ్ళని కలవడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక్కడ చూడలా హైదరాబాద్ హోటల్ అంట. అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా ఇక్కడ, కాబట్టి మొత్తం తెలుగు షాపులే ఎక్కువ ఉన్నాయండి ఇప్పటి వరకు చూసాం కదా. అలాగే ఈ అన్నయ్యలు ఇప్పటి వరకు, నమస్తే అన్న, ఇప్పటి వరకు నాకు కూడా ఉండి తిరిగారు. చాలా సంతోషం అన్నయ్య, ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. జాగ్రత్త. మీరా? శ్రీకాంత్, నేను నిజామాబాద్ నుంచి ఉన్నాను. అన్నకు కలిసినందుకు హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నేను కూడా అన్న మిమ్మల్ని కలవడం సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చాలా వరకు మనం చిన్న స్థాయి, మధ్యతరగతి స్థాయి వ్యాపారాలు వాళ్ళని చూసాము. ఇక్కడే ఉంటూ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా చూడాలి. ఒకరోజు తరువాత ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళ పిల్లలంతా కూడా ఇక్కడ స్కూళ్ళలోనే చదువుకుంటారు, ఇండియన్ స్కూళ్ళల్లో. వాళ్ళందరికి కూడా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉందంటే వచ్చాను. ఇక్కడైతే పిల్లల తల్లిదండ్రులు కూడా వస్తారు. వాళ్ళంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే స్థిరపడిపోయి ఉన్నారు. తెలుగు అసోసియేషన్లో కూడా పెద్ద స్థాయిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ నివసిస్తున్న మన తెలుగు వారికి ఏదైనా కష్టం వచ్చినా మొదలుండేది వీళ్ళే. కాబట్టే ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. చూశారు కదా, చాలామంది చిన్నపిల్లలు అయితే ఉన్నారు. ఈరోజు వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వబోతున్నాము. ఇది వచ్చేసి మన భారతదేశం కాదు, వన్ ఆఫ్ ద ఇస్లామిక్ కంట్రీ అయిన ఒమాన్ దేశం. మీ అందరికీ తెలుసు కదా, గల్ఫ్ దేశాలు అంటారు. సౌదీ, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, అలాగే ఈ ఒమాన్ దేశం కూడా ఒక దేశం. ఈ మైకు రీసౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. బాగానే వినపడుతుందా ఆడియో? అంటే కొత్తగా ఉంది ఇట్లా మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే. ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడతాగా. అసలు సెలబ్రిటీలు వాళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారు ఈ మైకులతో? చాలా కష్టం కదా. నిజంగా మీరంతా గ్రేట్ అండి. మనం వచ్చేసి ఒమాన్ దేశంలో ఉన్నాం. ఇది మన దేశం కాదు, వేరే దేశం. మన దేశంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా పర్లేదు. మనం వేరే దేశానికి వచ్చినప్పుడు క్రమశిక్షణగా మంచిగా మాట్లాడుతూ, ముఖ్యంగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. వినపడుతుంది కదా అందరికీ? ఒక్కసారి అక్కడ చూడండి, వెనక్కి తిరిగి. బాటిల్స్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసారు మీరే కదా. అదే సో అలా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకండి, ఓకేనా? దానివల్ల ఏంటంటే మన దేశానికి చెడ్డ పేరు వస్తుంది, ఓకేనా? చెత్త డస్ట్బిన్లో మాత్రమే పడేయాలి. అలాగే ఇంకొక మంచి మాట, చాలామందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దానికి గల కారణం ఏంటి? జంక్ ఫుడ్ కదా. ఆ జంక్ ఫుడ్లో ప్రధానమైన జంక్ ఫుడ్ షుగర్, అదే పంచదార. డయాబెటీస్ వచ్చేది కూడా షుగర్ వల్లే కదా. సో కాబట్టి ఆ షుగర్ అనేది మీరు అందరూ నియంత్రించాలి, అంటే తగ్గించాలి. తగ్గించావు కదా, గుడ్ బాయ్. షుగర్కి కూడా ఆల్టర్నేట్ ఉంది. అదేంటంటే స్టీవియా. దాన్ని ఆర్టిఫిషియల్ షుగర్ అంటారు. అది కొంత మోతాదులో తీసుకోవడం వల్ల ప్రమాదం ఏమి ఉండదు, కానీ షుగర్కి రీప్లేస్మెంట్ అనమాట. మీకు సూపర్ మార్కెట్లో దొరికిద్ది, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, బట్ మీ ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. స్టీవియా అంటారు దాన్ని. ఏంటి అప్పుడేనా కేసీఆర్ గారు? ఒక 2 నిమిషాలు వాళ్ళని ఒకటి అడుగుదాం. ఓకే, అయిపోయింది. అప్పుడే ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాం. టైం వచ్చేసి చాలా లేట్ అయింది, కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. ఏం లేదు, చిన్నపిల్లలతో ఇంటరాక్ట్ అయితే ఈ దేశం అసలు రియాలిటీ ఏంటో తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే కల్మషం ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు అంతే. హలో హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? బాగున్నాం. ఒమాన్ దేశం ఎలా ఉంది? బాగుంది. ఈ ఒమాన్ దేశంలో మీకు నచ్చిన విషయం ఏంటి? హీట్. మంచి మాట, మీది అయిపోయింది. నెక్స్ట్ మీరు ఇటు రండి అమ్మా. నమస్కారం. హాయ్. ఒమాన్ దేశంలో మీకు నచ్చింది ఏంటి? టెక్నాలజీ నచ్చింది. ఇక్కడ టెక్నాలజీ బాగా నచ్చింది. మరి ఇక్కడ నచ్చిన విషయం ఏంటి? నచ్చని విషయం హీట్ చాలా ఎక్కువ. అమ్మాయి చెప్పిందే చెప్పేసావు. నెక్స్ట్ వెళ్ళిపోతున్నారు అందరూ, ఏదో ఒకటి అడగాలి. హలో ఈ ఒమాన్ దేశంలో మీకు నచ్చని విషయం ఏంటి? ఏమీ లేదు, చాలా మంచి దేశం ఇది. అయిపోయింది. ఒమాన్ దేశంలో మీకు నచ్చని విషయం ఏంటి?
నాకేం తెలియదు. ఓకే పర్లేదులే. యూట్యూబ్ పెట్టిందా? ఆ, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? మీరు పెద్దోళ్ళు కదా. సరే, ఒమాన్ దేశంలో మీకు నచ్చని విషయం ఏంటి? నచ్చిన విషయమా? ఎక్కువ తిరగటం లేదు ఇక్కడ. స్వేచ్ఛ లేదంటారా? స్వేచ్ఛ లేదంటారా? అంతే. రావాలని కోరుకుంటున్నా. ఒమాన్ దేశంలో మీకు నచ్చని విషయం ఏంటి? కల్చర్ అండ్ హెరిటేజ్. నచ్చలేదా? నచ్చింది. ఓహో నచ్చింది. మరి నచ్చని విషయం? నచ్చని విషయం చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వం ఏసీలు పెట్టేయాలని కోరుకుంటున్నాను. మీకమ్మా నచ్చని విషయం? అన్నీ నచ్చి నాకు అంతలాగే అయిపోయింది మీది. ఒమాన్ దేశంలో మీకు నచ్చని విషయం ఏంటి? ఇక్కడ అన్నీ బాగుంటాయి, పార్క్. నచ్చని విషయం? ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కొంచెం ట్రాఫిక్ రూల్స్ వాటిలో. మరి పాటించాలి కదా. కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఒకసారి. సరే, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే సరిపోయింది, సింపుల్, అంతే కదా. దానికి బాధ్యత గల పౌరులుగా మనం రూల్స్ పాటించాలి, అంతే. రూల్స్ పాటించండి, ఏం లేదు ఇంకంతే, రూల్స్ పాటించండి. హలో, ఒమాన్ దేశంలో మీకు నచ్చని విషయం ఏంటి? G-Shock store in Mall of Oman. G-Shock store. Which you don't like. Waste around the house. Waste around the house. అంటే తెలుగులో చెప్పండి. అంటే చుట్టుపక్కల ఉండే చెత్త అలా పడేస్తారు, అది కరెక్ట్గా వెయ్యరు అని చెప్పారు. మా నాన్న భలే మంచిగా చెప్పావు నాన్న. మారాలని కోరుకుందాం. నేను కొన్ని చోట్ల చూశాను, బాగా చెప్పావు. నీకు నచ్చని విషయం ఏంటమ్మా? చెత్త అన్ని దగ్గర ఉండకూడదు, శుభ్రం చేయాలి. ఓకే నాన్న, తెలుగు వచ్చా అమ్మా? మొత్తం అర్థం అవుద్దా? ఏం చదువుతున్నావు? సిక్స్త్. సర్లే కానీ ఇండియాలో చదువుకున్నావా? ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ చదువుకుంటున్నావు. తిను ఫస్ట్ ఒక మొత్తం నోట్లో పెట్టుకో. ఏం లేదు, ఇండియాకి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్? ఏం నోటీస్ చేసావు? గ్రీనరీ, ఒమాన్లో గ్రీనరీ కొంచెం అంత లేదు. అరే నువ్వేంద్రా హాలీవుడ్లో ఉండాల్సినాడు, ఎక్కడున్నావు? ఐ డోంట్ నో. నీకు తెలుగు రాదా? నాకు వచ్చు. భలే క్యూట్గా ఉన్నాడు కదా. బొమ్మాయిని అనుకున్నా ఫస్ట్. ఏం చదువుకుంటున్నావు? సెవెంత్. అప్పుడే సెవెంతా? చాలా చిన్నపిల్లవాళ్ళ ఉన్నావుగా. సర్లే కానీ స్కూల్లో టీచర్లలో నీకు నచ్చని టీచర్ ఎవరు? సైన్స్ టీచర్. ఏంటి, ఏమైంది? ఒక డెవల్ లాగా యాక్ట్ చేస్తుంది. అవునా? ఏమైనా కొట్టిద్దా మిమ్మల్ని? కాదు, కొట్టదు, కానీ బాగా అరుస్తుంది. ఓకే. పేరేం పేరు? శ్రీమాన్. తెలుగేనా? ఏమండి శ్రీమాన్ గారు, కొంచెం మంచిగా మాట్లాడాలి పిల్లలతో. మీరు అట్లా చేస్తే అట్లా చెప్పండి. అదొకటి, శ్రీమాన్ గారు మీరే చెప్పాలి చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని. ఓహో మోక్ష బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్. సింపుల్గా చెప్పావు కదరా. తెలుగు బాగున్నాను అనాలి. బాగున్నా. ఏం చదువుతున్నావు నాన్న? సిక్స్త్ గ్రేడ్. సూపర్. మీ స్కూల్లో నీకు నచ్చని విషయం ఏంటి? నచ్చని అందరూ అడుగుతారు కదా. నా హిందీ టీచర్. ఏమైంది? పర్సనల్గా నాకు చెప్పలే, ఎవరికి చెప్పమాక. హిందీ టీచర్ కొంచెం ఈజీనే కోపడుతుంది. హిందీ టీచర్ కొంచెం ఈజీనే కోపడుతుంది. అయ్యో, ఏమన్నా అన్నారా నిన్ను? చాలా అన్నది నాకు. ఏమన్నారా? డమ్మీ అని అన్నది. పేరేం పేరు? హర్జిందర్ మ్యామ్. తెలుగేనా? కాదు, హిందీయా? అవును. అబ్బా, నీకు హిందీ వచ్చా? రాదా? నాకు హిందీ రాదురా అని చెప్దామన్నా. ఓకే, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. మేడం పేరేం పేరు? హర్జిందర్ మ్యామ్, హిందీ. హరిజేందర్ హిందీ మ్యామ్. చెప్పేసాలే, నాకు వచ్చిన ఇంగ్లీష్లో. మీరందరూ చదువుకున్న స్కూల్ పేరేం పేరు? ఇండియన్ స్కూల్ అల్ గుబ్రా. ఇండియన్ స్కూల్ అల్ గుబ్రా. అల్ గుబ్రా. మంచిగా చదువుకోండి. వాట్ యూ డోంట్ లైక్ ఇన్ యువర్ స్కూల్? క్లాస్లో లొల్లి చేద్దాం.
లొల్లి. ఓ ఎవరు మీరా? ఫ్రెండ్స్. ఓ మీ ఫ్రెండ్స్ అందరూ గొడవ చేయడం నీకు నచ్చలేదు. మొత్తానికి జీనియస్ స్టూడెంట్లా ఉన్నావు నువ్వు. పేరేం పేరు? రుహాన్. రూహాన్. ఏ స్కూల్? ఇండియన్ స్కూల్ దార్సెట్. ఇక్కడ ఎలా ఉంటుంది ఎడ్యుకేషను? అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏంటి ఇక్కడ ఏం నచ్చలేదు నీకు? ఇక్కడ ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉండరు, కానీ తెలుగు వాళ్ళు ఉంటారు, బాగానే ఉంటారు. కానీ ఇక్కడ కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది. ఇండియాలో అయితే చాలా బాగుంటుంది, ఎక్కువ మాట్లాడతారు, తిరుగుతారు, చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళంతా కూడా ఎవరు అందరూ కలిసి ఉంటున్నప్పటికీ ఒకడొకడితో మాట్లాడు, అంతేనా? అందరూ కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది. ఇక్కడ అంత గ్రీనరీ ఉండదు, ఇండియాలో చాలా బాగుంటుంది, విశాలంగా ఉంటుంది, అంతే. అంతే, మొత్తం ఇసుకినేయాలి కదా, మనం అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. వచ్చామా, డబ్బులు సంపాదించుకున్నామా, వెళ్ళి మళ్ళీ ఇండియాలో సెటిల్ అయిపోయామా, అంతే. అంతే. పెట్రోల్ బావులు ఉన్నాయి. దుబాయ్ సినిమా చూడలా, పిండుకోవడం పెట్రోల్. తమ్ముడు భలే ఉన్నావు తమ్ముడు, వినయంగా చూస్తానికి. పేరేం పేరు? వంశీ. ఏం చదువుకుంటున్నావు? 9th. ఓ 9 అంటే నీకు కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, అంటే తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు అనేది. ఇక్కడ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ అదంతా? బాగుంటుంది. ఇండియాలో చదువుకున్నావా స్కూల్లో? చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇక్కడే? కొన్నిసారి వెకేషన్స్ ఉన్నప్పుడు ఇండియాకి వచ్చా. ఇండియాకి ఒమాన్కి ఏం గమనించావు తేడా? ఇండియాలో ఎక్కువ క్లీన్లీనెస్ ఉండదు, కానీ ఇక్కడ క్లీన్గా ఉంటాయి. మన భారతదేశంలో నీకు నచ్చని విషయం ఏంటి? క్లీన్లీనెస్ ఎక్కువ లేదు. అదొకటేనా? ఏం లేదులే, చిన్నపిల్లడి నువ్వు చెప్తే ఇంకా మారద్దని, అంతే. ఓకే. ఇదిగో మీ స్కూల్లో టీచర్లు అంటే నీకు ఇష్టమేనా? ఎవరన్నా అంటే పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది ఉన్నారన్న. అసలు ఏమైంది ఏంటి? మా మ్యాథ్స్ టీచర్, ఆయన మంచి అతనే, కానీ హోంవర్క్ ఎక్కువ ఇస్తూ ఉంటారు, అదే. మన తెలుగు ఆయనేనా? పేరేం పేరు? మోసెస్. మోసెస్. ఏమండి మోసెస్ గారు, చిన్నపిల్లలకి మరీ అంత హోంవర్క్ ఇవ్వమాకండి, కొంచెం ఇవ్వండి చాలు. ఎందుకంటే పాపం వాళ్ళు పగలంతా స్కూళ్ళకి వచ్చి నైట్ టైం కూడా హోంవర్క్ చేసి మళ్ళీ ఉదయం పూట స్కూల్కి రావాలి కదా, అంతే కదా. వీళ్ళు కూడా రేపటి రోజున కాబోయే శ్రీనివాస్ రామానుజాలు, కాబట్టి మీరు కొంచెం మంచిగా చెప్పాలి మోసెస్ గారు, అంతే. హ్యాపీయా? హ్యాపీ అన్న. ఇంకెవరన్నా బట్టల వాళ్ళు ఉన్నారా? వీడికి చెప్పురా, ఎవరు పడరు? ఎవరు పడరు స్కూల్లో నీకు? అంటే ఎవరంటే ఇష్టం లేదు? మా సోషల్ టీచర్. ఏం చేసింది? సారీ, ఏం చేశారు? అంటే మ్యామ్ ఎక్కువ తిడుతుంది, ఎక్కువ స్ట్రిక్ట్. నోట్స్ కంప్లీట్ చేయకపోతే ఊరికే తిడుతుంది ఎక్కువ. అవునా? అంటే ఏమని తిడతారు? ఎవరినైనా ఏమని తిడతారు? షేమ్ ఆన్ యూ. అవునులే, కంప్లీట్ చేసి చూపించురా మరి. కంప్లీట్ చేసి అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి అలానే చెప్తుంది, అది ఒక మీమ్ అయిపోయింది ఇప్పుడు స్కూల్లో, షేమ్ ఆన్ యూ, షేమ్ ఆన్ యూ అని. తెలుగు ఆవిడేనా? హిందీయా? హిందీ అయితే నేనేం చేయలేను రా, ఇంకా తెలుగు అయితే చెప్తా, కానీ ఆ మోసెస్ గారికి చెప్పినట్టు నేను ఆవిడ చెప్పలేను. సర్లే కానీ నిజం చెప్పండి రా, మీరందరూ ఇక్కడ ఫంక్షన్ ఉందని వచ్చారా, ఫుడ్ కోసం వచ్చారా? ఫుడ్ కోసమే కదా, నాకు తెలుసురా. చిన్నప్పుడు జెండా వందనం చేస్తున్నప్పుడు మేము కూడా చాక్లెట్లు ఇస్తున్నారని వెళ్ళేవాళ్ళం అండి, ఎందుకంటే మాకు తెలియదు అప్పుడు. ఇక ఈ తెలుగు వాళ్ళ వీడియో ఇక్కడ ఫైనల్గా మన తెలుగు వాళ్ళందరికీ ఉపయోగపడాలి. అది ఏంటంటే ప్రతి దేశంలో చేసాం, ఇక్కడ కూడా చేయాలి. ఇక్కడికి ఎవరైనా తెలుగు వాళ్ళు వచ్చి ఏదైనా ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఏ విధంగా సహాయం చేయగలరు, వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా ఇస్తాం మీకు. అది జాగ్రత్త అమ్మా, మంచిగా చదువుకోవాలి. సారు కేసీఆర్ గారండి, అంటే ఇక్కడ పేరుకు తగ్గట్టే పెద్ద మనిషి అండి ఇక్కడ మన తెలుగు సంఘానికి. సార్ ఏంటంటే వెళ్ళిపోతున్నారు, కవర్ చేయలేకపోతున్నాక అందుకే చూపిస్తున్నా. బాగున్నారు సార్? బాగున్నాను. సో ఆరోగ్యం అదంతా జాగ్రత్త సార్. మీరు అసలుకే మన తెలుగు దీనికి మెయిన్, ఇక్కడ మీరు బాగుండాలి, మన తెలుగు భాష తెలుగు వాళ్ళందరూ బాగుండాలి. థ్యాంక్ యూ తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ చిన్నపిల్లలందరినీ కూడా చూస్తూ ఉన్నాను, పాపం ఈయన చాలా మంచిగా హ్యాండిల్ చేసి వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టారండి. చాలా సంతోషం సార్. మీ పేరు కూడా తెలియదు, పేరేం పేరు సార్? చైతన్య అండి. ఓకే, సంతోషం సార్. ఎలా ఉంది ఇక్కడ మొత్తం? చాలా బాగుంది, వీఆర్ ఎంజాయింగ్ పీస్ఫుల్ లైఫ్. తెలుగు వాళ్ళంతా ఒక కుటుంబంలాగా స్పెండ్ చేస్తుంటాయి ఇక్కడ, ఈవెంట్స్ అవి బాగా జరుగుతూ ఉంటాయి.
ఖచ్చితంగా సార్. ఇలాగే మన తెలుగు భాషను కాపాడుతూ మన తెలుగు వారందరికీ సపోర్ట్ ఇస్తూ కేసీఆర్ గారు జాగ్రత్త అండి. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. పంచ్ లెఫ్ట్ హ్యాండ్తో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. బాయ్ సార్. బాయ్. ఇక్కడ తెలుగు వారిలో కొంచెం ప్రముఖ స్థానంలో ఉన్నది మన అనిల్ గారండి. ఈ వీడియో ప్రారంభంలో మనం ఈయనతోనే గెలిచాం, ఈయనతోనే ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాము. చాలా సంతోషం సార్. తెలుగు వాళ్ళంతా కూడా ఇక్కడ ఒక కుటుంబ సభ్యుల్లాగా చాలా మంచిగా ఉన్నారు. విన్నాను మీ గురించి. ఎలాగంటే మన ఇతను ఉన్నాడు కదా ఉదయ్ అని, ఉదయ్ అని ఒక కుర్రోడు ఉన్నాడండి ఇక్కడ. ఆ కుర్రోడికి ఏంటంటే ఒక సమస్య. ఎలా అంటే ఒక కంపెనీలోకి వెళ్ళి ఇరుక్కుపోయాడు ఇక్కడ. అంటే అందరూ మంచోళ్ళు ఉండరండి, 90 మంది మంచోళ్ళు ఉంటే ఒక 10 మంది ఉంటారు కొంచెం క్రాక్. అలాగే ఇక్కడ ఒమాన్లో కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర మన తెలుగు కుర్రోడు ఒక అతను ఇట్లాగా ఇరుక్కుపోతే వీళ్ళే కొంచెం సేవ్ చేసి బయటికి తీసుకొని వచ్చారనమాట, ఇంత డబ్బులని పే చేసి ఈ తెలుగు కళా సమితి తరపున. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా మన తెలుగు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎవరూ లేరనుకోకుండా ఇట్లా తెలుగు అసోసియేషన్ ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి మీరు. తెలుగు కళా సమితి ఈ అసోసియేషన్ పేరు. మీరు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే చాలామందికి తెలియదండి ఇట్లా ఒక అసోసియేషన్ ఉందని. మీరైతే వీళ్ళని సంప్రదించవచ్చు. ఇప్పుడు నెంబర్ ఏమైనా ఉందండి దీనికి సంబంధించి? ఇక్కడ ఒమాన్లో మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, తెలుగు కళాసమితి.com అనేది. అండ్ మెయిల్ ఐడి యాజ్ వెల్ యాజ్ మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ క్లిక్ చేసినా కూడా మనకి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఎనీ ఆఫ్ ద తెలుగు పీపుల్ కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళ త్రూ అండ్ తెలుగు అసోసియేషన్కి అండ్ కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా రీచ్ అవ్వచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. ఇది సైట్ మంది తెలుగు కళా సమితి ఫేస్బుక్. ఇదిగోండి ఫేస్బుక్లో ఇలా ఉంది, తెలుగు కళా సమితి మస్కెట్. ఇది పెద్ద అసోసియేషన్, చాలామంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ సమస్య వచ్చినా తెలుగు వాళ్ళు అయితే ఉన్నారని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఏంటంటే మెయిన్ అనమాట. సార్ అనిల్ సారు మెయిన్ ఇక్కడ. కాబోయే విన్నాను, మరి నాకు తెలీదు. మీరు ఒమాన్కి వచ్చారు. సో మేము చెప్పినట్టుగానే యాక్చువల్గా ఏంటంటే ఈ కంట్రీలో మేము చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాము, ఇంత హ్యాపీగా మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నామంటే బికాజ్ ఆఫ్ ఈ కంట్రీ. ఇక్కడ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మీరు ఈ గల్ఫ్ జీసీసీలో ఎక్కడైనా చూసి ఉండొచ్చు, ఏ కంట్రీ అయినా విజిట్ చేసి ఉండొచ్చు, బట్ ఇక్కడున్నంత హ్యాపీనెస్, హోమ్లీనెస్ అండ్ ఇక్కడ ఉన్న ఒమానీస్ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి, మనము వాళ్ళకి ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కదా మన. సో అదేవిధంగా ఆల్ ఇండియన్స్ కానీ ఎవరికైనా కూడా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అది మనం వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేం. సో సేమ్ వే ఈ ఇక్కడ లైక్ మన తెలుగు అసోసియేషన్స్ కూడా అందరూ 1-to-1 మాకు బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అందరూ వాళ్ళ రిలేటెడ్ అన్ని సమస్యలు అవనండి లేకపోతే హ్యాపీనెస్ అవనండి ఏదైనా కూడా మేము అందరూ షేర్ చేసుకుని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి సో ఇంత మంచిగా ఇక్కడ మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాం ఇక్కడ. ఈవెన్ మీరు చెప్పాలి, మీరు విజిట్ చేశారు కాబట్టి ఎలా ఉంది ఒమాన్, ఏ విధంగా ఎలా ఫీల్ అయ్యారు? ఒమాన్ దేశం ఇప్పటి వరకు నాది ఇది 4వ జీసీసీ కంట్రీ. మొదట యూఏఈ, తర్వాత బహ్రెయిన్, ఆ తర్వాత ఖతారు, ఇది ఒమాను. ఈ దేశాల్లో నేను గమనించింది ఏంటంటే అండి, ఒకటే అంటే ఒకటి చెప్తున్నాను మీకు, ఎక్కడైనా డబ్బు ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా అహంకారం కూడా ఉంటుందండి. డబ్బు ఉన్న చోట అహంకారం ఉంటుంది. సో ఈ ఒమాన్ దేశం అనేది డబ్బు పరంగా చూసుకున్నా ఉన్న దేశమే, కానీ తక్కువ అండి. ఇక్కడ చూసుకుంటే మనం ఒమాన్ దేశంలో వీళ్ళు ఒమానీ షేక్లు, ఇక్కడ షేక్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు కారు కూడా నడుపుకుంటారు. అంటే ఇక్కడ కొంచెం పేదరికం కూడా ఉంది, ఉన్నవాళ్ళు ఉన్నారు. ధనిక పేదరికం ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ సో కష్టం కూడా తెలుసు వీళ్ళకి, కష్టపడి కూడా ఎంతోమంది పైకి వెళ్ళి ఉంటారు. కాబట్టి కష్టపడే వాళ్ళందరికీ కూడా రెస్పెక్ట్ ఇస్తారు, మన భారతీయులకి రెస్పెక్ట్ ఇస్తారు, అందరికీ ఇస్తారు. సో దానివల్ల ఈ గల్ఫ్ దేశాల్లోనే ఈ ఒమాన్ దేశం నాకు కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుందండి. ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నారు, కష్టానికి విలువిస్తున్నారు ఒక భారతీయుడు అని చెప్పి. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళైనా కానివ్వండి, పాకిస్తాన్ వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా కానీ రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు. దానివల్ల ఈ కొంతమంది అనుకుంటారండి, షేకులు ఉంటారు కదా కొంతమంది, అందరు కాదు, వాళ్ళంటే చెడు అభిప్రాయం ఉంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళు ఎలా పడితే ఎలా పొగరుగా చూస్తారు, మాట్లాడతారని. కానీ ఒమాన్ దేశం వస్తే వీళ్ళంటే మంచి అభిప్రాయం అయితే వస్తుంది మీకు. బాగుంది అంతే. డబ్బు అనేది ఒక జబ్బు, అది లేదు కాబట్టి బాగుంది ఒమాన్ దేశం. అది సార్ ఇంకా మరి ఇక్కడ మీరు చూసే ఉంటారు, ఏ ఒక్క కంట్రీలోనూ ఉండదు. ఇక్కడ మనకి టెంపుల్స్ ఉంటాయి అండ్ అన్ని రిలీజియస్ రిలేటెడ్ టెంపుల్స్ కానీ లేకపోతే ఇక్కడ ఫంక్షన్స్ కానీ అన్నీ కూడా చాలా హ్యాపీగా అందరూ కలిసి చేసుకుంటాం. మీరు నిన్న ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉంటారు. సో
అది ఒక మాటల్లో వర్ణించలేం. బట్ ఇట్స్ ఎ బెస్ట్ కంట్రీ. నేను కూడా ఇక్కడ ఏదో ఒక 1 year ఆర్ 6 months చేద్దాం అనుకున్నా. బట్ యాజ్ ఆఫ్ నౌ 13 years కంప్లీట్ అయిందంటే ఇక్కడ కూడా వీళ్ళు 20-25 years వీళ్ళంతా కంపెనీ ఉంది. ఇక ఈయన రాజా గారు మా కో కన్వీనర్. ఈయనే ఒమాన్కి తెలుగు సినిమాని ఇంట్రడ్యూస్ కూడా చేశారు. సో అందరూ కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ నేచర్. అండ్ ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండదు. వీ ఆల్ ఆర్ లైక్ ఫ్యామిలీ. సో మేబీ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇదంతా గల్ఫ్ ఇది డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. మిగతా కంట్రీస్ అన్నీ ఒక సైడ్, ఒమాన్ ఇంకొక సైడ్. సో దట్స్ వాట్ వీ వాంట్ టు సే. వీఆర్ లివింగ్ వెరీ హ్యాపీలీ. చాలా బాగా చెప్పారండి. అంటే సార్ చెప్పిన ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా ఒమాన్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇంకా చివరిలో ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా చెప్తాను. నెక్స్ట్ మిమ్మల్ని అడుగుదాం. ఎవరైనా పర్లేదు, సార్ని అడగండి. ఏం చేస్తారు సార్ ఇక్కడ? నాది ఓన్ బిజినెస్. ఇక్కడ టాయ్స్ అండ్ స్టేషనరీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. వ్యాపారం ఎలా ఉంది సార్? బాగుంది. లార్జ్ స్కేల్లో నడుస్తున్న టాయ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ అంటున్నారు కదా, మరి ఒమాన్ దేశంలో? ముందు కోవిడ్కి ముందు బాగుండేది. కోవిడ్ తర్వాత మార్కెట్ మీకు తెలుసు కాబట్టి ఇప్పుడే స్లోగా గ్రాఫ్ పైకి వెళ్తుంది. వేరే విధంగా చూసుకుంటే ఒమాన్ చాలా బెస్ట్ ప్లేస్ వరల్డ్లో మీరు చూసుకుంటే. ఇక్కడ మేము 1-2 years కానీ వస్తాము, కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఇక్కడ ఉన్న ఇక్కడ లోకల్ వాళ్ళు ఇచ్చే మన రెస్పెక్ట్ కానీ మన కంట్రీలో ఉన్నట్టే ఫీల్ అవుతాం. కాబట్టి మనం కంటిన్యూ చేసేస్తాం. మీరు ఒక విధంగా చూసుకుంటే నేను 24 years ఇండియాలో ఉన్నా, 24 years ఒమాన్లో. అంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఇక్కడ ఒమాన్ సెకండ్ కంట్రీ ఉన్నానంటే ఆలోచించుకోండి ఎలా ఉంది. కాబట్టి ఇట్స్ ఎ పీస్ఫుల్ కంట్రీ అండ్ ద బెస్ట్ కంట్రీ మీరు చెప్పాలనుకుంటే. కాబట్టి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేశాను తెలుగు గురించి ఏమీ లేదు అని చెప్పి. అప్పుడు మూవీస్ అని రావట్లేదు కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేశాను. చేసిన తర్వాత స్లోగా అట్లా కంటిన్యూ చేసి దాని తర్వాత బ్రేక్ ఇచ్చాము. అది ఆ చైన్ ఇప్పుడుకి వెళ్తుంది యాజ్ ఏ ఇంకా థియేటర్స్ త్రూ వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన తెలుగు వారే చేస్తున్నారు. తెలుగు వారికి డైరెక్ట్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడున్న టెక్నాలజీకి డైరెక్ట్ అయ్యే వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఒక కంట్రీ ఉంది, దాంట్లో కూడా మనం రిలీజ్ చేసుకోవచ్చు అనేది వచ్చేసింది. థ్యాంక్ యూ సార్, మన తెలుగు సినిమాని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినందుకు ఒమాన్ దేశంలో. మనం చాలా ఛార్జింగ్ ఉందో లేదా మనకి ఈవెంట్స్ కూడా ముందు అసోసియేషన్ లేకముందు నుంచి కూడా ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడ. అంతా ఒక తెలుగు టీమ్స్ లాగా స్టార్ట్ చేసి దాని తర్వాత అసోసియేషన్ అదంతా ఫామ్ అయ్యి బాగా డెవలప్ అయ్యి ఇప్పుడు నెంబర్ 1లోకి వచ్చింది అసోసియేషన్. కాబట్టి ఇప్పుడు అన్ని అసోసియేషన్ నుంచే చేస్తుంది మ్యాక్సిమం. సూపర్ సార్. నమస్తే అండి, పేరేం పేరు? నా పేరు అరుణ్ కుమార్ సంధు. ఏం చేస్తారు సార్ ఇక్కడ? నేను సైబర్ సెక్యూరిటీ అండి, ఇండస్ట్రియల్ సైబర్ సెక్యూరిటీ. ఇది చాలా కొత్త టర్మ్, ఎందుకంటే నేను ఆటోమేషన్ ఇంజనీర్గా వర్క్ చేసేవాడిని. 6 years బ్యాకే సైబర్ సెక్యూరిటీ బూమ్ అయింది. ఇండస్ట్రియల్ సైబర్ సెక్యూరిటీ అంటే పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, దాని సైబర్ సెక్యూరిటీ అనమాట. సో నేను యాజ్ అ కన్సల్టెంట్గా చేస్తున్నాను ఇండస్ట్రియల్ సైబర్ సెక్యూరిటీలో. అంతా బాగానే ఉందా సార్? చాలా బాగుందండి. నేను కూడా అసలు వీళ్ళందరూ అన్నట్టే నేను 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను. సేమ్ 6 నెలలకు 1 year అనే వచ్చాం. కానీ ఈ హోమ్లీ నేచర్ మెయిన్గా టైం అండి. మీరు 4:30 శుభ్రంగా ఇంటికి వచ్చి ఫ్యామిలీతో ఇంకో పని చేసుకోవచ్చు. మేము అందరం తెలుగు కళా సమితిలో ఇలా చేయగలుగుతున్నాము అంటే మాకు ఒమాన్ ఇచ్చిన పీస్ఫుల్నెస్ మెయిన్లీ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఎక్స్పర్ట్స్కి ఇచ్చే వాల్యూ 60-40% మెంబర్స్ మనమే ఉన్నాం పాపులేషన్. ఒమాన్ 60% ఉంటే మనం 40% ఉన్నాం. అంటే మన ఇండియన్స్, తెలుగు కాదు, ఇండియన్స్ ఎక్స్పర్ట్స్ అందరు కలిపి. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రపోర్షనల్లో ఉంది. అండ్ ఒమాన్ నుంచి మనం చాలా నేర్చుకోవాల్సింది ఏంటంటే పీస్ఫుల్ లైఫ్ ఏమైనా కానీ వాడికి ఏమైనా అవుతుంది, వాడు మాత్రం ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. సో దే ఆర్ పీస్ఫుల్ పీపుల్. అండ్ మనం నేర్చుకోవాల్సింది కూడా అదే వాళ్ళ నుంచి మెయిన్గా ఏదైనా నేర్చుకోవాలంటే మనం. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ నమస్కారం అండి, పేరేం పేరండి? నా పేరు శ్రీకాంత్ గవిని అండి. ఏం చేస్తారు సార్ ఇక్కడ? నేను ఇక్కడ లీడ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కన్సల్టెన్సీలో వర్క్ చేస్తున్నాను. నేను 2012లో రావడం జరిగింది ఇక్కడికి. ఆల్మోస్ట్ 2-3 కంపెనీస్ చేంజ్ అయ్యి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 12-13 years అయింది. ఎస్ హంబుల్ పీపుల్ అండి ఇక్కడ. ఈవెన్ ట్యాక్సీ డ్రైవర్స్ వాళ్ళందరూ ఒమానీస్ ఎక్కువగా ఉండేది. బట్ వాళ్ళు ఏమి గర్వంగా ఏమి ఫీల్ అవ్వరు వాళ్ళు. మనం ఏమైనా నీడ్ ఉన్నా, ఏమన్నా డబ్బులు లేకపోయినా కానీ వాళ్ళు ఫోర్స్ చేసి మనకి ఎంత కావాలి ఎంత కావాలని అనేది ఏం చేయరు వాళ్ళు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎస్పెషల్లీ ఇండియన్స్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ అనమాట వాళ్ళది. చాలా హెల్ప్ఫుల్, డౌన్ టు ఎర్త్. ఇది ఉంది మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనే టైపు యారగెంట్ అదేమి ఉండదు. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు వాళ్ళు. మనతో బాగా ఇంటరాక్ట్ అవుతారు. ఈవెన్ వర్క్ ప్లేసెస్లో కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు మనతో.
మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళతో వర్క్ చేయడానికి. ఇన్ని ఏళ్ళ నుంచి మేము ఎప్పుడు డిఫరెన్స్ ఫీల్ అవ్వలేదు మేము ఎప్పుడు వాళ్ళతో. ఇది మొత్తానికి అదృష్టం ఉంది కాబట్టి ఈరోజు మీరంతా ఒమాన్లో ఉన్నారు, ఒక మంచి దేశంలో. చెప్పాలంటే ఒమాన్ అనేది ఒక అండర్ రేటెడ్ దేశం, చాలామందికి తెలియదు. ఇప్పుడు మీ ద్వారా ఎంతోమంది తెలుగు వాళ్ళు తెలుసుకుంటున్నారు. లేదు, ఇది బెస్ట్ కంట్రీ అండి. ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్, ఆల్వేస్ టాప్ 10లో ఉంటుంది వరల్డ్లో. సేఫెస్ట్ వరల్డ్లో టాప్ 10లో ఉంటుంది. మీరు సింగపూర్ అండ్ ఇవేళ స్విట్జర్లాండ్ ఎలా సేఫెస్టో ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్. మీరు ఇక్కడికి రావడం, మాతో అసోసియేట్ అవ్వడం చాలా అంటే చాలా హ్యాపీ. మళ్ళీ విజిట్ చేయండి. అండ్ మీ ద్వారా మా తెలుగు అసోసియేషన్కి అండ్ ఒమాన్ని కూడా మోర్గా ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరున్నారా? మీరు రండి. పేరేం పేరు సార్? పాపిరెడ్డి అండి. ఏం చేస్తారు సార్ ఇక్కడ? సీనియర్ ప్లానర్గా వన్ ఆఫ్ ద లీడింగ్ కన్స్ట్రక్షన్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నాను. లాస్ట్ 14 years నుంచి ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మీరు అందరూ కలిసినారు. సో నేను అడుగుతా, మీరు చెప్పండి. అందరు చెప్పిందే కదా సార్. ఆయిల్ అండ్ గ్యాస్లో పనిచేస్తున్నారు కదా, చాలామంది అంటూ ఉంటారు ఇక్కడ భూమి. ఓకే సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ. ఈ ఒమాన్ దేశంలో ఆయిల్ నిల్వలు ఎంతవరకు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు అయిపోవచ్చండి? మేబీ ఇంకొక 15-20 సంవత్సరాల్లో ఆయిల్ తగ్గొచ్చు. కానీ వీళ్ళకి ఇంకా గ్యాస్ ఎక్స్ప్లోరేషన్లోకి వెళ్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఉన్న ఇప్పుడు మిగతా జీసీసీతో పోల్చుకుంటే ఎక్స్ప్లోరేషన్ని ఎక్కువ ఎక్స్ప్లోయిట్ చేయరు. వీళ్ళు ఏంటంటే కమింగ్ డేస్లో కూడా కొంచెం వాళ్ళ ఎకానమీని మెయింటైన్ చేస్తూ రిసోర్సెస్ని సో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒకటేసారి లాగేసేసి మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేసి సో అలా కాకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్కి మీట్ చేసుకుంటూ ఫ్యూచర్లో కూడా మెయింటైన్ అవుతూ ప్యారలల్గా కొత్త టెక్నాలజీస్ వైపు వెళ్తూ సో ఏంటంటే ఒక పొదుపు బేస్డ్ అండ్ ఎందుకంటే మోర్ ఓవర్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే అదండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అండి. నిజంగా చాలా బాగుందండి. తెలుగు వాళ్ళు సపోర్ట్. అండి మేము అందరం ఫ్యామిలీ లాగా కొన్ని ఇయర్స్ నుంచి మేము ఉంటున్నాము. ఒక పెద్ద ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ మేము తెలుగు కళా సమితి గ్రూప్లో ఉండటం వల్ల అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ చాలా ప్రోగ్రామ్స్లో మేము అందరం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాము. సో ఆల్ ఆర్ హ్యాపీ అండి. ఇక ఫైనల్గా చెప్పా కదా సార్, ఏం లేదండి, చాలామంది ఉద్యోగ అవకాశాలు అని చెప్పి మన తెలుగువారు చిన్న స్థాయి ఉద్యోగాలు, మీడియం, పెద్ద స్థాయి ఉద్యోగాలు వారి అర్హతను బట్టి ఏజెంట్ల దగ్గరికి వెళ్ళడం, కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళడం, అందులో వచ్చి కొంతమంది మోసపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఇట్లా మన తెలుగు సంఘం ఉంది కదా, తెలుగు కళా సమితి, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏమైనా జాబ్ అవకాశాలు ఏమైనా సృష్టించుకునే అవకాశం ఉందా? అంటే వాళ్ళ ద్వారా సహాయం తీసుకుని ఏమైనా జాబ్స్? తప్పకుండా అండి. ఆల్రెడీ మనం చాలామందిని ఈ తెలుగు కళా సమితి తరపు నుంచి ఏంటి మన తెలుగు కమ్యూనిటీ నుంచి కూడా చాలామందిని ప్లేస్ చేయడం కూడా జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఒమాన్ తెలుగు జాబ్ సీకర్స్ అని ఒక గ్రూప్ కూడా ఉంది. ఎవరున్నా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవుతే మేము ఎప్పటికప్పుడు వాళ్ళ ప్లేస్మెంట్స్ ఇవేంటి అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, మనకి తెలుగు కళా సమితిలో కూడా జాబ్ రిలేటెడ్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ఒక పోర్టల్ కూడా క్రియేట్ చేయడం అయింది. అది అందరూ కూడా లైవ్లో ఉంది. సో ఎనీ జాబ్ ఆపర్చునిటీ ఉన్నా వాళ్ళు లైక్ జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా అందులో పోస్ట్ చేస్తారు. జాబ్ సీకర్స్ కూడా అందులోంచి చూస్తూ అండ్ ఇది ఉంటారు. అండ్ నో ప్రాబ్లం, ఎవరికైనా ఎనీ జాబ్ ఆపర్చునిటీ కానీ ఎనీ రిలేటెడ్ ఇక్కడ అసిస్టెన్స్ కానీ ఏది కావాలన్నా కూడా మమ్మల్ని మా తెలుగు కళా సమితిని దీంట్లో ఫాలో అవ్వచ్చు, ఫేస్బుక్లో కానీ దీంట్లో. సో డెఫినెట్గా వీ విల్ రెస్పాండ్ ఆన్ దట్. సేమ్ అండి, సేమ్ ఫేస్బుక్ అండి, సేమ్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. వాట్సాప్ ఆల్సో వీ విల్ పోస్ట్, విల్ గివ్ ద QR కోడ్, దెన్ యూ కెన్ షేర్ విత్ నాకు వాట్సాప్లో సెండ్ చేయండి, స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. అది ఇంకా ఆ విధంగా మీరు కాంటాక్ట్ అయ్యి తెలుగు అంటే తెలుగు వాళ్ళకి సహాయం అన్నట్టు బయట ఎవరి దగ్గరికి వెళ్ళి కమిషన్లు ఇచ్చి ఎందుకు డబ్బులు బొక్క, వీళ్ళ ద్వారా వచ్చేసారంటే ఒమాన్ దేశం అనేది బాగుంది. మిగతా గల్ఫ్, సౌదీ, బహ్రీను, ఖతారు, UAEతో కంపేర్ చేస్తే ఒమాన్ బాగుంది. ఇక్కడ జాబ్ చేసుకోండి, తెలుగు వాళ్ళ ద్వారా ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలుసుకొని చేసుకోండి అంతే. బట్ అన్నీ ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 వద్దు, ఒకటే వీడియో ఉండాలని చెప్పి పెద్దదైనా కానీ తీశాను. ఏదైనా జాబ్స్కి వస్తున్నారంటే వాళ్ళకి ఛాన్స్ ఉంటే మాకు ఒకసారి ఈ కంపెనీ ఉందా లేదా అని కనుక్కోమనండి. దీస్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్ మేము ఇక్కడ ఫేస్ చేస్తున్నాం. ఫేక్ ఆఫర్స్లో చాలామంది వచ్చి ఇరుక్కోపోతున్నారు. దానికి మీకు ఇప్పుడు కూడా చాలా ఎంబెసీస్లో ఈ కేసెస్ ఉన్నాయి. కాబట్టి అదొక్కటి, ఎవరికన్నా ఇక్కడ వచ్చింది జాబ్ అంటే ఆ కంపెనీ నేమ్ అది మా ఆ సైట్లోకి ఎక్కడికి వెళ్ళి ఒక మెసేజ్ పెడితే మేము రిప్లై ఇస్తాం. ఓకే, అది ఉందా లేదా, అసలు రియాలిటీ ఉందా. కాబట్టి ఆ హెల్ప్ వర్క్ నేను చేయగలుగుతాం. ఇప్పుడు చాలా చేసాం, కానీ ఏంటంటే ఆ ముందే సేఫ్ అవుతారని చెప్తున్నాం.
అంతమంది జనాభాలో చాలామంది ఇంకా మోసపోతూనే ఉన్నారు, ఎక్కువ మంది జనాభా ఉండడం. అదే అండి, ఇంకా సేమ్ మన తెలుగు వారి ద్వారా కాకుండా వేరే వారి ద్వారా వస్తే కనుక మోసపోయే అవకాశాలు ఉంటాయి. మీరు మోసపోకుండా ఉండాలంటే అది ఒరిజినల్గా తెలియాలంటే అందుకు కూడా తెలుగు వాళ్ళు సహాయం చేస్తారు. అదే ఆ ఫేస్బుక్ గ్రూప్లో మీరు పోస్ట్ చేస్తే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. ఇంకంతే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఇంక నేను ఉంటాను. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. మహేష్ బాబు గారి సినిమా మీరే రిలీజ్ చేయాలి రేపు అన్నట్టు. చివరిగా మన వీడియో రికార్డ్ చేసింది ఈడే. థ్యాంక్ యూ రా. బాయ్ బాయ్. మంచిగా చదువుకో.